ఒక్కసారి ఆలోచించండి, 90ల చివర్లో 2000 ప్రారంభంలో అప్పుడప్పుడే ప్రపంచం మారుతోంది, మన ఆలోచనలు మారుతున్నాయి. అప్పటి యూత్కి ఏం కావాలి? తెరమీద ఒక దేవుడు కాదు, తమలో ఒకడు కావాలి. తమలాగే ఆలోచించేవాడు, తమలాగే ఫెయిల్ అయ్యేవాడు, తమలాగే ప్రేమించేవాడు కావాలి. పర్ఫెక్ట్గా ఎలాంటి లోపాలు లేని క్యారెక్టర్స్ కంటే తమలాగే తప్పులు చేసి నేర్చుకునే ఒక కుర్రాడు కావాలి. సరిగ్గా అదే టైంలో ఒక కుర్రాడు వచ్చాడు. అతను హీరోలా రాలేదు, మన పక్కింటివాడిలా వచ్చాడు. అదే పవన్ కళ్యాణ్. ఎవరైనా సరే ఒక రేంజ్కి వెళ్లాలంటే, ఒక స్టార్డమ్ తెచ్చుకోవాలంటే కనీసం ఒక దశాబ్దం పడుతుంది, ఎన్నో ప్రయోగాలు చెయ్యాలి. కానీ పవన్ కళ్యాణ్కి కేవలం 3 ఏళ్లు పట్టింది. ఆ 3 ఏళ్ల గోల్డెన్ రన్, తొలి ప్రేమ నుంచి ఖుషీ వరకు అదొక సంచలనం మాత్రమే కాదు. అప్పటి యువత సైకాలజీని పవన్ చదివిన తీరు, వాళ్ల నాడిని పట్టుకున్న విధానం అతన్ని ఒక ట్రెండ్ సెట్టర్గా ఎలా మార్చిందో మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా 1998 తొలి ప్రేమ గురించి మాట్లాడుకుందాం. అందులో బాలు క్యారెక్టర్ చూస్తే అందులో ఎక్కడా మనకొక సూపర్ మ్యాన్ కనిపించడు, మనమే కనిపిస్తాం. డిగ్రీ ఫెయిల్ అయ్యి పాత బైక్ మీద ఊరంతా తన ఫ్రెండ్స్తో కలిసి రౌండ్లు కొడుతూ, ఏ బాధ్యత లేకుండా తిరుగుతూ, ఇంట్లో నాన్న చేతిలో రోజూ తిట్లు తినే ఒక సగటు మధ్యతరగతి కుర్రాడి జీవితం అది. అప్పటి వరకు హీరో అంటే ఒక అద్భుత శక్తి, 10 మందిని కొట్టేవాడు, అన్యాయాలను ఎదిరించేవాడు అనుకున్న వాళ్లకి బాలు ఒక స్వీట్ షాక్. చెల్లెలతో రోజూ టీవీ కోసం గొడవ పడటం, ప్రేమించిన అమ్మాయి ఎదురుపడితే పలకరించడానికి కూడా భయపడటం, తనకంటూ ఒక గుర్తింపు కోసం లోపల తప్పించటం, ఇవన్నీ యూత్కి భలే కనెక్ట్ అయ్యాయి. ఆ సినిమాలో హీరో ఎప్పుడూ తన ఫెయిల్యూర్స్ చూసి ఏడుస్తూ కూర్చోడు, ప్రేమ కోసం తనని తాను మార్చుకోవడానికి ఇష్టపడతాడు. ప్రేమంటే కేవలం అమ్మాయి వెనక పడటం మాత్రమే కాదు, ఆ ప్రేమ వల్ల ఒక మనిషి ఎలా బాధ్యతగా మారాడో పవన్ చూపించిన విధానం యూత్ సైకాలజీని డైరెక్ట్గా టచ్ చేసింది. ఇక అందులో వాడిన స్వెట్టర్లు, కార్గో ప్యాంట్లు అయితే ప్రతి కాలేజీ కుర్రాడికి అప్పట్లో ఒక యూనిఫామ్లా మారిపోయాయి. ఆ తొలి ప్రేమ మత్తులోంచి బయటకు రాకముందే సరిగ్గా 1999లో తమ్ముడు సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు. ఈ క్యారెక్టర్ ఇంకో లెవెల్. ఇంట్లో ఒక సక్సెస్ఫుల్ అన్నయ్య ఉన్నప్పుడు పనులు చేయకుండా తిరిగే తమ్ముడికి ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందో, ఇంట్లో వాళ్లు ఎలా ట్రీట్ చేస్తారో పవన్ అందులో చాలా న్యాచురల్గా పలికించాడు. యూత్ ఎప్పుడూ కెరియర్ పరంగా ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ని సుబ్బు క్యారెక్టర్లో మనం స్పష్టంగా చూడొచ్చు. పక్కవాళ్లను చూసి ఇన్స్పైర్ అవ్వటం, వాళ్లలా చెయ్యాలనుకోవడం యువత సహజ లక్షణం. కానీ ఎప్పుడైతే తన అన్నయ్య కోసం, తన కుటుంబ పరువు కోసం ఆ బాక్సింగ్ రింగ్లోకి దిగుతాడో అప్పుడు ఆ కన్ఫ్యూజన్ అంతా పోయి ఒక ఫైర్ మొదలవుతుంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ యువతకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు, ఒక లక్ష్యం మీద ఫోకస్ పెడితే ఎవరైనా హీరో అవ్వచ్చు అని ప్రాక్టికల్గా చూపించాడు. ఆ సినిమాలో పవన్ బాడీ లాంగ్వేజ్, ఆ ఫైట్స్, మార్షల్ ఆర్ట్స్, రమణగోగుల పాటలు, అబ్బో అదొక మేనియా. యూత్ అంతా తమను తాము పవన్ కళ్యాణ్లా ఊహించుకోవడం మొదలుపెట్టారు. తరువాత సంవత్సరం 2000 సంవత్సరంలో బద్రీ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బద్రీనాథ్గా అడుగుపెట్టాడు. తొలి ప్రేమ, తమ్ముడు సినిమాల్లో కొంచెం అమాయకత్వం, కొంచెం బాధ్యతారాహిత్యం కనిపిస్తాయి. కానీ బద్రీ అలా కాదు. ఆ క్యారెక్టర్ కేవలం యాటిట్యూడ్కి బ్రాండ్ అంబాసిడర్. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అని అతను చెప్పిన డైలాగ్ అప్పట్లో థియేటర్లని ఒక ఊపు ఊపేసింది. యూత్కి కాన్ఫిడెన్స్ అంటే ఏంటో చూపించిన క్యారెక్టర్ అది. నా దారి నాదే, నా స్టైల్ నాదే అన్నట్టుగా ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడింది. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే కన్ఫ్యూజ్డ్ లవర్గా పవన్ యాక్టింగ్, ఆ మెడ మీద చెయ్యి వేసుకునే మేనరిజమ్స్, ఆ స్టైల్ ఆఫ్ వాకింగ్ అన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయి. పవన్ ఏం చేస్తే అది స్టైల్, అతను ఎలా మాట్లాడితే అదే ట్రెండ్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. రమణగోగుల వాయిస్కి, పవన్ గ్రేస్ఫుల్ డాన్స్లకి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక వీటన్నింటినీ మించి అసలైన సునామీ 2001లో వచ్చింది. అదే మనం ఎప్పటికీ మర్చిపోలేని ఖుషి. బహుశా తెలుగు సినిమా చరిత్రలో యూత్ పల్స్ ని ఇంత పర్ఫెక్ట్గా పట్టుకున్న సినిమా ఇంకోటి లేదేమో అనిపిస్తుంది. సిద్ధు, సిద్ధార్థరాయ్ క్యారెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలందులో పెద్ద ఎమోషనల్ స్టోరీ కూడా ఉండదు, విలన్లు ఉండరు, జస్ట్ ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ మధ్య వచ్చే ఈగో క్లాష్. కానీ ఆ చిన్న పాయింట్ ని పవన్ తన భుజాల మీద మోసిన తీరు అసాధారణం. ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిల ఈగో ఎలా ఉంటుంది, అమ్మాయిల ముందు ఏమాత్రం తగ్గకూడదనే ఒక చిన్న పట్టుదల ఎలా ఉంటుందో పవన్ అందులో చాలా అద్భుతంగా చూపించాడు. నిజానికి ఖుషీ సినిమా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అదొక ఫ్యాషన్ షో. పవన్ వేసిన డబుల్ షర్ట్స్, వాడిన క్రాస్ బ్యాగ్లు, క్యాప్స్, హుడ్డీలు, లూజ్ కార్గో ప్యాంట్లు ఇవన్నీ యూత్కి పిచ్చెక్కించాయి. బైక్ మీద ఆ గ్యాప్ బ్రాండ్ హుడ్డీ వేసుకుని పవన్ వస్తుంటే యూత్కి గూస్ బంప్స్ వచ్చాయి. చేతిలో ఒక చిన్న ఇనుప ఉంగరం పెట్టుకోవడం, ఆ డిఫరెంట్ హెయిర్ స్టైల్, ఎక్కడ పడితే అక్కడ ఇంగ్లీష్ పదాలు వాడుతూ చాలా క్యాజువల్గా మాట్లాడే విధానం, మార్షల్ ఆర్ట్స్ చేస్తూ యోగా చేయడం, ఇవన్నీ అప్పటి కుర్రాళ్లను ఒక కొత్త స్టైలిష్ ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు, అదొక ఎమోషన్ అని ఈ సినిమా 100% ప్రూవ్ చేసింది.
మొత్తంగా చూసుకుంటే ఈ 3-4 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ కేవలం బాక్సాఫీస్ హిట్లే కొట్టలేదు, కుర్రాళ్ల గుండెల్లో ఒక కల్ట్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేశాడు. ఒక సగటు కుర్రాడి ఫెయిల్యూర్స్ ని, వాడి స్వచ్ఛమైన ప్రేమను, వాడి ఈగోని, వాడికుండే కెరియర్ కన్ఫ్యూజన్ ని తెరమీద ఒక అద్భుతమైన ప్యాకేజ్లా ప్రెజెంట్ చేశాడు. డైలాగ్ డెలివరీలో ఆ క్యాజువల్ అప్రోచ్, ఏమాత్రం నాటకీయత లేని సహజమైన నటన, ప్రతి సినిమాలో ఒక కొత్తదనం చూపించాలనే తపన, ఫ్యాషన్ ని ఒక వ్యక్తిగత స్టేట్మెంట్లా మార్చడం, ఇవన్నీ పవన్ ని కేవలం ఒక ఆన్ స్క్రీన్ హీరోగా కాకుండా అప్పటి జనరేషన్ కి ఒక ఐకాన్ గా మార్చాయి. యూత్ కి ఏమి కావాలో, వాళ్లు ఏది చూసి తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారో పవన్ చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. ఆ యూత్ సైకాలజీని పర్ఫెక్ట్ గా పట్టుకోవడం వల్లే ఇన్ని దశాబ్దాలు గడిచినా ఆ 3 ఏళ్ల గోల్డెన్ రన్ గురించి మనం ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నాం. తొలి ప్రేమలో బాలు నుంచి ఖుషీలో సిద్ధు వరకు ఆ ప్రయాణం కేవలం పవన్ది మాత్రమే కాదు, అది ఆ తరపు యువత అందరి ప్రయాణం, వాళ్ల ఎమోషన్. అందుకే ఆ ట్రెండ్ ఎప్పటికీ సెట్ అయ్యే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అప్పట్లో వేసిన ఆ ఫౌండేషన్ ఇప్పటికీ